తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు మహాభారత నవాహ్నిక ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మహాభారత ప్రవచన యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి శర్మ గారు. వారు సనాతన ధర్మంలో ఎన్నో ఏళ్లుగా ఎంతో మందికి ఎన్నోసార్లు ప్రవచనాలు ఇచ్చినటువంటి వారు. అంత గొప్పనైనటువంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారు శృంగేరి శారదా పీఠంలోని ఆస్థాన పండితులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మ సవ్యసాచిగా పేరుగాంచినటువంటి వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్నటువంటి కొన్ని సందేహాల్ని వారిని అడిగి నివృత్తి చేసుకుందాము. నమస్కారం గురువు గారు. ఈ రోజుల్లో చాలా ప్రదేశాల్లో ఇలాంటి మహాభారత ప్రవచన జ్ఞానయజ్ఞమే కావచ్చు, లేకపోతే భాగవత సప్తాహాలు కావచ్చు, ఇవన్నీ చాలా చోట్ల చాలా మంది గురువులు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞాలను నిర్వహించడం వల్ల ఇప్పటి సమాజంలోని ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? వీటిని వినడం వల్ల వాళ్ళ లోపల ఎలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది? వినని వాళ్ళు అంటే వాళ్ళు పొందకుండా వాళ్ళు లాస్ అయ్యేది ఏంటిది? వినేవాళ్ళు పొందితే కలిగే లాభాలు ఏంటివి? మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, 18 పురాణాలు కావచ్చు, ఇంత గొప్ప సాహిత్యం అంతా ఏర్పడింది మానవ సమాజాన్ని బాగుపరచడానికి కోసమే. దీనిలో మహర్షులకి కొంచెమైన స్వార్థము లేదు. వ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతాన్ని అద్భుతంగా లిఖిస్తే, మహాభారతం కల్పిత కథ కాదు, జరిగిన కథ. మన పూర్వీకులు ఏం కోల్పోయారు, ధర్మపక్షాన నిలబడితే ఏం జరుగుతుంది, అధర్మం వైపున ఉంటే ఏం జరుగుతుంది, ధర్మాధర్మాల యొక్క విచికిత్స ఏమిటి, మంచి చెడు, సుఖం దుఃఖం, అనుభవం, అలాగే పాపక్షయం, ఇలా సమగ్రమైనటువంటి విషయములన్నింటినీ ఒకచోట ఏర్చి కూర్చి పేర్చి ఎన్నో వైజ్ఞానికమైనటువంటి విషయములను దీనిలో మిళితం చేసి మనకు అందించడం జరిగింది. ఈ రోజున సమాజంలో ఇలా మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణమే రామాయణ భారత భాగవతాలు. మన తాతలు విన్నారు, మన ముత్తాతలు విన్నారు. అందుకే ఈ రోజున మనం ఇంత గొప్పగా ఉండగలిగాం. కానీ ఈ రోజున మీరు ఒక ప్రశ్న అడిగారు, వినని వాళ్ళకు ఏమిటి, వింటే ఏమిటి? విన్నటువంటి వాళ్ళంతా మన తాత ముత్తాతలు, మన పురాణ తరం, వాళ్ళు బాగుపడ్డారు. వినని తరం ఇప్పుడు కొత్తగా రాబోతూ ఉన్నది. మరి ఏం జరుగుతుందో తెలుసు. మన పూర్వీకులు ఎంత బాగున్నారో ఇవాళ మనం ఎలా ఉన్నాం. అందుకే వినాలి. ఏదో టీవీల్లో చూడటం కంటే కూడా ఇలా ప్రత్యక్షంగా ఈ రోజున ఈ జ్ఞానయజ్ఞానికి ఇంతమంది వచ్చి వింటున్నారు. మీరు టీవీ మాధ్యమంగా విన్నది వేరు, ప్రత్యక్షంగా కూర్చొని విన్నది వేరు. టీవీల్లో చూసేటప్పుడు మీకు కనిపించేటువంటి మా పద్ధతి వేరుగా ఉండవచ్చు, కానీ ప్రత్యక్షంగా చాలామందికి ఈ రోజున మహాభారతం మా కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్టు మాకు అనిపిస్తోందని చాలామంది వచ్చి చెబుతున్నారు. కాబట్టి వింటే ఒక తరం బాగుపడుతుంది, వినకపోతే భవిష్యత్తు అంధకారమే. తండ్రి మాట విననటువంటి కొడుకులు, ఇతరుల ఆస్తి మీద కన్నేసినటువంటి వాళ్ళందరూ కూడా దుర్యోధనులే. మంచి కోసం నిలబడేటువంటి ప్రతి వ్యక్తి ధర్మరాజే. ధర్మం కోసం పోరాటం చేసేటువంటి వారు పాండవులు, అధర్మం చేసేటువంటి వారు కౌరవులు. ఈ ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు అంటే చిట్ట చివరికి ధర్మమే గెలుస్తుంది. కాబట్టి వినే వాళ్ళందరూ ధర్మపక్షాన ఉన్నట్టు, వినని వాళ్ళందరూ అధర్మపక్షంలో ఉన్నట్టు. సమాజం ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని జగదాలయ భక్త బృందం కొంతమంది కలిసి వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. దీనిలలో ఎక్కువ శాతం మంది వైశ్యులు ఉన్నారు. అంటే ఒక వర్గం ధర్మం కోసం పూర్తిగా నిలబడ్డది. పూర్తిగా ధర్మం కోసం ఇవాళ నిలబడినటువంటి కమ్యూనిటీ ఇవాళ వైశ్య కమ్యూనిటీ. దీన్ని నేను గర్వంగా చెప్తాను. ఇలా అందరూ నిలబడగలగాలి. బ్రాహ్మణులు నిలబడగలగాలి, రెడ్డి నిలబడగలగాలి,
ఇంకా మిగతా కమ్యూనిటీస్ అన్ని పేర్లు చెప్పట్లేదు, కానీ అన్ని వర్ణాల వారు ధర్మం కోసం నిలబడితే ప్రపంచంలో మిగిలేదే హిందూ ధర్మం, మిగతావన్నీ పోతాయి. కాబట్టి శిఖరాగ్రంలో భారతీయ ధర్మాన్ని నిలబెట్టాలంటే అందరూ ముందుకు రండి. అందరూ మీరు సంపాదించే సంపాదనలో ఒక 10% ధర్మంకు ఖర్చు పెట్టాలి, సరిపోతుంది. పాండవులు ధర్మం వైపు ఉన్నారు అని చెప్పారు కదా, మరి అంత గొప్పనైనటువంటి ఆ పాండవులు కూడా కష్టాలు పడ్డారు, వనవాసం చేశారు. అసలు పాండవులు వనవాసం చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? అంటే మీరు చెప్పొచ్చు జూదంలో ఓడిపోయారు కాబట్టి అని చెప్పేసి, అంతకు మించి అంటే ఇప్పుడు ఏంటి అంటే జన్మ జన్మల బంధం ఉంటుంది అంటారు. మనం పూర్వజన్మలో చేసేటువంటిది ఈ జన్మలో మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది అంటారు. అలా వాళ్ళకి ఏమైనా చరిత్ర ఉంది అంటారా? ఈ మహాభారతంలో చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు టూకీగా చెబుతున్నాను. ఎప్పుడు కూడా పంచపాండవులు కష్టపడ్డారు అని మనం అనుకుంటున్నాం, కానీ వారి కష్టం వెనక ధర్మ స్థాపన ఉంది. ధర్మాన్ని నిలపాలి అంటే కష్టపడితేనే నిలుస్తుంది. ఒక ఇల్లు కట్టాలి అంటే 1 సంవత్సరం పడుతుంది, అదే ఇల్లు కూల్చాలి అంటే అరగంట చాలు. కాబట్టి పాపం చెయ్యటానికి అరగంట చాలు, కానీ ధర్మాన్ని నిలపటానికి 12-13 సంవత్సరాలు పట్టాలి. అదే భవిష్యత్తు ధర్మాన్ని నిలపటం కోసం పంచపాండవులు చేసిన భగవత్ దీక్ష అరణ్యవాసం. అరణ్యవాసంలో వాళ్ళు ఒట్టిగా ఉండలే, ఏదో వనంలో ఉండి ఎంజాయ్ చేయలేదు. అరణ్యంలో ఉండి అర్జునుడు పాశుపతస్త్రం సంపాదించినాడు, ధర్మాన్ని చేసినారు, కష్టాల యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకున్నారు. కాబట్టి కష్టపడితేనే సుఖం ఉంటుంది. కష్టపడకుండా నేను సుఖపడాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు దుర్యోధనుడు. కష్టపడి నేను ఉండగలగాలి అనుకునేవాడు ధర్మరాజు. ఆ రెండింటి మధ్య యుద్ధమే నాడు భారతం. ఆ యుద్ధం ఇంక అయిపోలేదు, సమాజంలో ఇంకా జరుగుతూనే ఉంది. ధర్మం వైపు నిలబడి కష్టపడి సంపాదిస్తున్న వాళ్ళంతా ధర్మరాజులు, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళంతా దుర్యోధనులు. ఇప్పుడు మీరు అనుకోవాలి, మేము దుర్యోధనులుగా బతకాలా లేదా ధర్మరాజుగా బతకాలా? నిర్ణయం చేసుకోవాల్సింది మీరే, డిసిషన్ తీసుకోవాల్సింది మీరే. కాబట్టి ఇటువైపు ఉంటారా అటువైపు ఉంటారా? ఒకవేళ దుర్యోధనులుగా బతకాలి అనుకుంటే కొన్ని రోజుల తర్వాతనైనా మీ తొడలు విరక్క తప్పదు. కానీ ధర్మరాజు తొడలు ఎవ్వడూ విరగ్గొట్లే. ధర్మరాజు భగవంతుడిచ్చిన కాళ్ళ మీదనే నిలబడ్డాడు పోయేదాకా. ఆ కాళ్ళతోనే భగవంతుణ్ణి కూడా చేరుకున్నాడు. కానీ అధర్మం చేసిన దుర్యోధనుడు 2 కాళ్ళు విరగ్గొట్టుకొని ఘోరమైనటువంటి చావు పొందాడు. కాబట్టి ధర్మాన్ని కాపాడేవాడు అలా ఉంటాడు, ధర్మాన్ని దోచుకునేవాడు ఇలా ఉంటాడు. ఇది తెలుసుకోవటానికే, ఇది తెలపటానికే నా మహాభారత జ్ఞానయజ్ఞం జరుగుతుంది. పాండవుల తండ్రి చనిపోయిన తర్వాత పాండవులు వారి తండ్రి మాంసాన్ని తిన్నారు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రపంచంలో భారతం మీద వచ్చినన్ని కట్టుకల్పనలు ఇంకా ఏ సాహిత్యం మీద రాలే. ఇది అంత అసత్యం. అందుకే సత్యమేమిటి అసత్యమేమిటి ఇప్పుడు మీరు ఎక్కడో విన్నట్టున్నారు. అది ప్రచారమే, అది కల్పితం. కాబట్టి అటువంటి కల్పితములను విశ్వసించకండి. నిజమైన భారతం తెలవాలి అంటే మా దగ్గరికి రండి, మేము చెప్తాం. భారతం వ్యాసుడు రాసినదే భారతం. వ్యాసుడు తప్ప ఎవరు చెప్పినా అబద్ధమే. కాబట్టి వ్యాసవాంగ్మయంలో లేనివి మీరు నమ్మొద్దు. ఇవన్నీ మధ్యలో కొంతమంది స్వార్థం కోసం సృష్టించారు. కాబట్టి ఇది కట్టుకల్పన. ఇటువంటి కల్పనలు కొన్ని 100,000 ఉన్నాయి. అవన్నీ పోగొట్టడానికే నా ప్రయత్నం. యథార్థమైన వ్యాస హృదయ ఆవిష్కరణమే ఈ మహాభారత ప్రవచనం. విష్ణుమూర్తి 9 అవతారాలలో అంటే 10 అవతారాలు, ఇప్పుడు మన 10 అవతారాన్ని పక్కన పెడితే 9 అవతారాలు ఉన్నాయి. 9 అవతారాలలో కూడా లేనిది ఒకే ఒక శ్రీకృష్ణుడి అవతారంలో మాత్రమే భగవద్గీతని, అది కూడా అర్జునుడి ద్వారా మనకి అందించాలి అని చెప్పేసి అని అనుకున్నాడు. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ప్రతి అవతారంలోనూ కూడా భగవంతుడు ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. కృష్ణావతారం కంటే కూడా భగవద్గీత లేదా ఉంది. కానీ ఆ భగవద్గీతను, అందుకే మీకు భగవద్గీతలోనే ఇది నేను కొత్తగా చెప్పట్లేదు, ఇది వివస్వతుడి నుంచి వస్తున్నది అని చెప్పారు. అన్నిట్లల్లో ఉన్నటువంటి సారాన్ని గీత రూపంలో మానవ జీవనానికి అందించటానికి అర్జునుడిని నిమిత్తం చేసుకొని కృష్ణుడు చెప్పినటువంటి మాట భగవద్గీత. కాబట్టి పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారము, పరిపూర్ణమైనటువంటి జీవన గీత భగవద్గీత. ఐదుగురిట్లో అర్జునుడినే ఎందుకు ఈ భగవద్గీతను చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్ చేసుకున్నాడంటారు? అర్జునుడు నరనారాయణ అంశంలో నరస్వరూపం. సో నారాయణుడు ఎంతటి వాడో నరుడు కూడా అంతే. నరనారాయణుల్లో ఒకడైనటువంటి అర్జునుడిని ఎంచుకోవటానికి తనతో పాటు ఉన్నటువంటి నరుడు కాబట్టి నారాయణుడు నరుణ్ణి ఎంచుకున్నాడు. అది ప్రధానమైన కారణం. ఎంతో చక్కగా వివరించారు. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు మాకు కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి చూశారు కదా అర్జునుడి యొక్క పాత్ర ఏంటి మహాభారతంలో, అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని ప్రపంచానికి అందించినటువంటి యొక్క విషయం ఏంటి అనేటువంటి అన్ని సందేహాలని కూడా ఎంతో చక్కగా వివరించారు గురువుగారు. మీరందరూ కూడా తీర్థయాత్రలు ఛానల్లో మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి చూస్తూ ఉండండి. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.